Hello everyone, welcome back to IAC, the Hindu newspaper analysis. ఈ క్లాస్లో మనం జూలై 26 అంటే ఈరోజు హిందూ న్యూస్ పేపర్కి సంబంధించిన ఎడిటోరియల్ ఆర్టికల్ ఒకటి తీసుకుని ఆ ఆర్టికల్కి సంబంధించి జిస్ట్ ఏంటో చూద్దాం. అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ ఇంపార్టెంట్ వర్డ్స్ దట్ ఆర్ ఇన్ టుడేస్ ఆర్టికల్ అవి కూడా మనం నేర్చుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్. టుడేస్ హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. మనం ఆ ఆర్టికల్ ఎడిటోరియల్ యొక్క అనాలిసిస్ చూద్దాం. అట్ ద సేమ్ టైం వొకాబులరీ కూడా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ వి మూవ్ ఆన్ టు ద సెషన్, I have to tell you this. Newspaper analysis is a very important program. మన కాంప్రహెండింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునే ఒక ఆపర్చునిటీ. రెగ్యులర్గా న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చేయాలి. అట్ ద సేమ్ టైం క్లియర్ అండర్స్టాండింగ్ కూడా జరగాలి. ప్రతి సెంటెన్స్ని మనం పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ జరిగేదాకా ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చదవాలి. ఆ ప్రాసెస్లో ఇంపార్టెంట్ వొకాబులరీ కూడా ఒక బుక్లో రాసుకోవాలి. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. ఈరోజు ఎడిటోరియల్ ఆర్టికల్స్ చాలా వచ్చాయి. ఐ హ్యావ్ చూజన్ వన్ వెరీ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ ఆర్టికల్ దట్ కేమ్ విత్ ద హెడ్లైన్స్ బడ్జెట్ ఎలొకేషన్స్ హ్యావ్ నాట్ హెల్ప్డ్ స్టేట్స్ రూల్డ్ బై పార్టీస్ అపోజ్ టు బీజేపీ. నేను మీకు సింపుల్గా చెప్తాను, ఈ ఆర్టికల్ దేనికోసమో ఈ హెడ్లైన్స్ చూస్తే మనకి అర్థమైపోయింది కదా. రీసెంట్గా మనందరికీ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ అనౌన్స్డ్ ద బడ్జెట్. అయితే ఈ బడ్జెట్కు సంబంధించి చాలామంది ఏమంటున్నారో మనందరికీ తెలుసు. ఇండియాలో ఏ స్టేట్స్లో అయితే రూలింగ్ పార్టీ బీజేపీగా ఉందో, అట్లీస్ట్ ఎలియన్సెస్ టు ద బీజేపీ ఉన్నారో ఆ స్టేట్స్కి బడ్జెట్ చాలా ఫేవరబుల్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఏ స్టేట్స్లో అయితే నాన్ బీజేపీ లేదా యాంటీ బీజేపీ పార్టీస్ ఉన్నాయో ఆ స్టేట్స్కి బడ్జెట్ సరిగా ఇవ్వలేదని చాలామంది అంటున్నారు. ఈ ఆర్టికల్ కూడా ఇదే విషయాన్ని మరొకసారి మనకు చెప్పింది. సో దిస్ ఆర్టికల్ హ్యాస్ వన్స్ అగైన్ conveyed the message saying that the states in our country where there is BJP as a ruling party or alliances to the BJP, those states were granted a good amount in the budget, whereas the states where there are ruling parties which are anti-BJP, those states are ignored. ఈ టోటల్ ఆర్టికల్ దీనికోసమే. అది మనకి హెడ్లైన్స్ చూస్తే అర్థమైపోయింది. బడ్జెట్ ఎలొకేషన్స్ హ్యావ్ నాట్ హెల్ప్డ్ స్టేట్స్ రూల్డ్ బై పార్టీస్ అపోజ్ టు బీజేపీ. అంటే ఏ స్టేట్స్లో అయితే రూలింగ్ పార్టీస్ బీజేపీకి అగెయినిస్ట్గా ఉన్న పార్టీస్ ఉన్నాయో అటువంటి స్టేట్స్కి ఈ బడ్జెట్ అనేది డిడ్ నాట్ హెల్ప్. సో ఈ టోటల్ ఆర్టికల్ ఇదే విషయం గురించి చెప్పింది. ఇక ఆర్టికల్లోకి వెళ్దాం. వెళ్ళే ముందు యూ హ్యావ్ ఎ క్వశ్చన్. ఈజ్ దిస్ ఆర్టికల్ an easy article, moderate article or a difficult article? What is the standard of the article? No doubt this is an easy to moderate level article. ఒక్కసారి చదివితే అర్థమైపోతుంది. మేబీ కొంతమంది స్టూడెంట్స్కి 2 times చదవాల్సిన అవసరం రావచ్చు. ఎందుకంటే దెర్ ఆర్ వెరీ ఫ్యూ సెంటెన్సెస్ దట్ నీడ్ సెకండ్ రీడింగ్. ఇన్ అడిషన్ టు దాట్ ఒక 10 to 15 ఇంపార్టెంట్ వొకాబులరీ ఉన్నాయి. ఆ వొకాబులరీ తెలియపోతే కూడా ఆర్టికల్ కొంచెం ఎక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఇక మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం, ఆర్టికల్లోకి వెళ్దాము. సో నేను ప్రతి సెంటెన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. లెట్ మీ స్టార్ట్ విత్ ద ఫస్ట్ సెంటెన్స్. ఐ విల్ రీడ్ ద సెంటెన్స్ క్లియర్లీ, ఎవ్రీబడి ట్రై టు ఫోకస్. సెంటెన్స్ నెంబర్ 1. బడ్జెట్స్ ఆఫ్ ద యూనియన్ ఆర్ ద స్టేట్స్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ ఫర్ ద అప్కమింగ్ fiscal year are also an exercise in political economy, and the recently tabled union budget for 24-25 is no different. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడడానికి కొంచెం లెందీ స్టేట్మెంట్లా ఉంది కదా, మరి మీకు అర్థమైందా ఫస్ట్ స్టేట్మెంట్? సరే మళ్ళీ ట్రై చేస్తారా? ప్లీజ్ ట్రై టు రీడ్ ద ఫస్ట్ స్టేట్మెంట్ అగైన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఏం లేదమ్మా, నేను దీన్ని ప్రిసైజ్గా చెప్తాను. ఏమన్నారంటే రీసెంట్గా ఏదైతే మనకి బడ్జెట్ రిలీజ్ అయిందో, బేసికల్గా మీ అందరికీ తెలుసు రెవెన్యూ స్టేట్మెంట్స్ లేదా ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్స్ అంటాము. అప్కమింగ్ ఫిస్కల్ ఇయర్కి సంబంధించిన బడ్జెట్ కదా. ఈ బడ్జెట్ ఏదైతే మనకి రిలీజ్ అయిందో వాళ్ళు ఏమంటున్నారు, ఇట్ ఈస్ ఆల్సో ఎన్ ఎక్సర్సైజ్ ఇన్ పొలిటికల్ ఎకానమీ. బేసిక్గా ఎకానమీ అన్ఫార్చునేట్లీ ఇన్ ఇండియా ఆర్ ఈవెన్ మెనీ అదర్ కంట్రీస్ ఈజ్ డ్రివెన్ బై పొలిటికల్ ఫ్యాక్టర్స్. వాస్తవానికి ఎకానమీ అండ్ పాలిటిక్స్ ఎప్పుడు కలవకూడదు, కలిసినా కూడా మ్యూచువల్ సపోర్ట్గా ఉండాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల కొన్నిసార్లు ఎకానమీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ పొలిటీషియన్స్. అదే చెప్పారు. ఈ పర్టికులర్ బడ్జెట్ కూడా చూడడానికి ఎలా ఉందంట,
పొలిటికల్ ఎకానమీ చేతిలో ఉందట. అండ్ ద రీసెంట్లీ టేబుల్డ్ బడ్జెట్ ఈజ్ నో డిఫరెంట్. గతంలో ఎన్నో సిచ్యువేషన్స్లో రిలీజ్ చేసిన బడ్జెట్స్ కూడా పొలిటికల్ ఫ్యాక్టర్స్ వల్ల సరిగ్గా లేవంట. ఈ బడ్జెట్ కూడా అలాగే ఉంది ఆల్మోస్ట్. వాటికి వీటికి ఏమీ డిఫరెన్స్ లేదు అంటున్నారు. అంటే ఫస్ట్ సెంటెన్సే చాలా డైరెక్ట్గా ఆ బడ్జెట్ని రిప్రిమాండ్ చేశారు. మళ్ళీ ఒకసారి చెప్తాను ఇన్ ఇంగ్లీష్. ద రీసెంట్ బడ్జెట్ proved once again that every time in India, economy is always in the hands of politicians. సో ఈ ఫస్ట్ స్టేట్మెంటే చాలా సీరియస్ రిమార్క్ లాగా చెప్పచ్చు. రిలీజ్ అయిన బడ్జెట్కి అగెయినిస్ట్గా ఉన్న స్టేట్మెంట్ ఇది. ఓకేనా? సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. Aside from the 9 priorities, beginning with provisions for the farm sector and attempts to boost employment, Union's Finance Minister Sitharaman delved at some length on the special provisions made for the states of AP and Bihar. బట్ ఏమన్నాడు అర్థమైందా? ఏమన్నాడో చెప్పండి. ఈ రీసెంట్గా రిలీజ్ అయిన బడ్జెట్ గురించి చెప్తూ ఏమన్నారు? ఈ రీసెంట్గా రిలీజ్ అయిన బడ్జెట్లో 9 ప్రయారిటీస్ ఉన్నాయంట. ఈ 9 ప్రయారిటీస్ని పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ 9 ప్రయారిటీస్లో ఏమొచ్చాయంటున్నారు? ప్రొవిజన్స్ ఫర్ ఫార్మ్ సెక్టర్, అగ్రికల్చర్కి సంబంధించి చాలా విషయాలు మెన్షన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఎంప్లాయ్మెంట్ వరకు, అంటే అగ్రికల్చర్ నుంచి ఎంప్లాయ్మెంట్ వరకు చాలా విషయాల గురించి బడ్జెట్లో మెన్షన్ చేశారు. వాటిని పక్కన పెడితే, అంటే అవి కాకుండా ఈ బడ్జెట్ కూడా మరొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్. సో ఈ బడ్జెట్లో మెన్షన్ చేసిన 9 ప్రొవిజన్స్ పక్కన పెడితే ఎక్స్ట్రాగా మనకి బడ్జెట్లో కొత్తగా కనిపించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బీహార్కి చాలా సపోర్ట్ చేస్తూ కొన్ని ఫ్యాక్టర్స్ ఈ బడ్జెట్లో మెన్షన్ చేశారు. మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. యూనియన్స్ ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ డెల్వ్డ్ ఎట్ సమ్ లెంత్ ఆన్ ద స్పెషల్ ప్రొవిజన్స్. ఇక్కడ నేను ఎల్లో కలర్లో హైలైట్ చేసిన కొన్ని వొకాబులరీ ఉన్నాయి. నేను ముందు సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెషన్ ఎండింగ్లో ఈ వర్డ్స్ అన్ని నేను మళ్ళీ మీకు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టోటల్ సెకండ్ సెంటెన్స్ మీనింగ్ ఏంటో మరొకసారి చెప్తున్నాను. రీసెంట్గా రిలీజ్ చేసిన బడ్జెట్లో ముఖ్యమైన ప్రొవిజన్స్, ముఖ్యమైన ప్రయారిటీస్ 9 ఉన్నాయి. ఇన్ అడిషన్ టు దట్ ఆంధ్రప్రదేశ్కి బీహార్కి సంబంధించి స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఈ బడ్జెట్లో ఇచ్చారట. ఇది మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ బూస్ట్ ఎంప్లాయ్మెంట్ అన్నారు. బూస్ట్ అంటే ఎంకరేజ్. డెల్వ్ అంటే అర్థం ఏంటంటే లోతుగా దేని గురించి అయినా స్టడీ చేయడం అనమాట. డెల్వ్ అంటే ఏంటి? డూ ఏ రీసెర్చ్. అట్ లెంత్ అంటే తెలుసు కదా, చాలా సుదీర్ఘ చర్చ అంటాం. అంటే లోతైన రీసెర్చ్ చేసి ఆంధ్రప్రదేశ్ అలాగే బీహార్కి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇచ్చారట ఈ బడ్జెట్లో. ఓకేనా? నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామా? ఇక్కడ నుంచి సెంటెన్స్ స్టార్ట్ అయింది చూడండి. బోత్ ఆర్ హెడెడ్ బై పార్టీస్ ప్రొవైడింగ్ క్రూషియల్ సపోర్ట్ టు బీజేపీ ఆఫ్టర్ ఇట్స్ అండర్వెల్మింగ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద 2024 ఎలక్షన్. ఇక్కడ బోత్ ఆర్ అన్నారు. బోత్ ఆర్ అంటే ఏంటో చెప్పండి. మనం ఏ 2 స్టేట్స్ గురించి సెకండ్ సెంటెన్స్లో మాట్లాడుకున్నాము? ఆంధ్రప్రదేశ్ అలాగే బీహార్. సో వీళ్ళు ఏమంటారంటే ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఎందుకు ఇంత సపోర్టివ్గా ఈ బడ్జెట్ వచ్చిందో మనందరికీ తెలిసిన విషయమే. అదే చెప్పారు. ఏమన్నారు? ఇప్పుడు ఈ బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఎందుకు అంత సపోర్టివ్గా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ బీహార్ ఈ 2 స్టేట్స్లో ఉన్న రూలింగ్ పార్టీస్ బీజేపీకి సపోర్ట్ చేశాయి కాబట్టి, బీజేపీకి ఎలియన్స్లో ఉన్నాయి కాబట్టి. ఇది మీనింగ్. సో థర్డ్ సెంటెన్స్లో కూడా ఒక వొకాబులరీ వచ్చింది. అండర్వెల్మింగ్ పెర్ఫార్మెన్స్ అన్నారు. మీకు అండర్వెల్మింగ్ తెలియాలంటే ఓవర్వెల్మింగ్ అంటే ఏంటో తెలియాలి. ఐ వాజ్ ఓవర్వెల్మ్డ్ అంటాం మనం. అంటే చాలా హ్యాపీగా ఎగ్జైటెడ్గా ఉంటే ఓవర్వెల్మ్డ్ అంటాం. దానికి ఆపోజిట్ ఏంటి? అండర్వెల్మ్ అంటే చాలా డిసప్పాయింటింగ్గా, డిస్కరేజింగ్గా. ఎందుకు ఆ మాట అన్నారో మీకు తెలుసు. రీసెంట్గా జరిగిన సెంట్రల్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీ గెలిచింది, కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన మెజారిటీ రాలేదు. ఎలియన్సెస్ అన్నీ ఒకటిగా వచ్చిన తర్వాత, అంటే నరేంద్ర మోడీ కుడ్ బికమ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆర్ బీజేపీ ఇన్ ద సెంటర్ కుడ్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఓన్లీ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఎలియన్సెస్. దట్ ఈస్ ద రీజన్. ఆ గ్రాటిట్యూడ్తో, ఆ ఆబ్లిగేషన్తో బడ్జెట్లో కూడా బీజేపీ ఎలియన్సెస్ రూలింగ్ పార్టీగా ఉన్న స్టేట్స్కి చాలా సపోర్ట్ చేశారని చాలా డైరెక్ట్గానే థర్డ్ సెంటెన్స్లో చెప్పారు. కావాలంటే మీరు సెంటెన్స్ మళ్ళీ చదవండి. బోత్ ఆర్ హెడెడ్ బై ద పార్టీస్ విచ్ ప్రొవైడ్ క్రూషియల్ సపోర్ట్ టు ద బీజేపీ. భారతీయ జనతా పార్టీకి డైరెక్ట్గా సపోర్ట్ చేశాయి కాబట్టి, అలా సపోర్ట్ చేసినందుకు గాను రిటర్న్ గిఫ్ట్ అనుకోవచ్చుగా బడ్జెట్లో
ఈ ఆంధ్రప్రదేశ్ బీహార్కి చాలా సపోర్ట్ చేసే ప్రొవిజన్స్ ఇచ్చారని థర్డ్ సెంటెన్స్లో చెప్పారు. ఇక్కడ అండర్వెల్మింగ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. నేను ఎండింగ్లో మళ్ళీ దానికోసం తర్వాత రివైజ్ చేస్తూ మళ్ళీ మాట్లాడతాను. క్లియర్గా ఉందా? ఇక నెక్స్ట్ వెళ్దాము. లెట్స్ గో టు ద నెక్స్ట్ సెంటెన్స్. నెక్స్ట్ ఏమన్నారో ఒకసారి చూడండి. లెట్స్ గో టు ద ఫోర్త్ సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది. చూద్దాము. ద జనతా దళ్ హెడెడ్ బై బీహార్ సీఎం నితీష్ కుమార్ అండ్ తెలుగుదేశం పార్టీ హెడెడ్ బై ఆంధ్రప్రదేశ్ కౌంటర్ పార్ట్ చంద్రబాబు నాయుడు ఆర్ పార్టీస్ అసోసియేటెడ్ విత్ ద కన్వీనర్షిప్ ఆఫ్ ద నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఇన్ ద పాస్ట్. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్గా ఉన్న ఈ ఎన్డీఏలో పార్ట్నర్స్గా ఉన్న వాళ్ళు ఎవరు? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఉంటే బీహార్ నితీష్ కుమార్ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా ఎన్డీఏలో ఇప్పుడు బీజేపీకి సపోర్ట్ చేయడం వల్ల చాలా క్రూషియల్ సపోర్ట్గా మారారు. కాబట్టి వాళ్ళు అలా సపోర్ట్ చేశారు కాబట్టి బడ్జెట్లో కూడా ఈ 2 స్టేట్స్కి కావాల్సిన ఫేవరబుల్ సపోర్ట్ ప్రొవైడ్ చేశారు ఫినాన్స్ మినిస్టర్ అని చెప్తున్నాడు. ఓకేనా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కన్వీనర్షిప్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. అదేం పెద్ద కష్టమైన వర్డ్ కాదు, లీడర్షిప్ అంటాం కదా. ఎన్డీఏలో మెయిన్ లీడర్స్గా వీళ్ళందరూ వచ్చారు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇక్కడ బీహార్కి సంబంధించి జనతాదళ్ పార్టీ, అలాగే నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరూ కూడా సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి బడ్జెట్లో కూడా మంచి సపోర్ట్ వచ్చింది అంటున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దామా. దీస్ ఆర్ ఆల్సో పార్టీస్ దట్ సెవర్డ్ లాంగ్ స్టాండింగ్ టైస్ విత్ ద బీజేపీ ఓవర్ ఇష్యూస్ దట్ రేంజ్డ్ ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీస్ ఎలిజిడ్ నాన్ సెక్యులర్ క్రెడెన్షియల్స్ టు ఇగ్నోరింగ్ డిమాండ్స్ ఫర్ ఇంక్రీజ్డ్ సెంట్రల్ ఎయిడ్. ఈ సెంటెన్స్ చాలా 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 ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇఫ్ పాసిబుల్ ఒకసారి మీరు వీడియో వెనక్కి ప్లే చేసుకొని ఒకసారి ఈ సెంటెన్స్ని మళ్ళీ చదవండి, టెస్ట్ చేసుకోండి మీకు అర్థమైందా లేదా అని. ఓకేనా? ఒకసారి నేను మళ్ళీ ఆ సెంటెన్స్ని ఐ విల్ రీడ్ ఇట్ అగైన్. దీస్ ఆర్ ద పార్టీస్ దట్ సెవర్డ్ లాంగ్ స్టాండింగ్ టైస్ విత్ ద బీజేపీ ఓవర్ ఇష్యూస్ దట్ రేంజ్డ్ ఫ్రమ్ నరేంద్ర మోడీస్ ఎలిజిడ్ నాన్ సెక్యులర్ క్రెడెన్షియల్స్ టు ఇగ్నోరింగ్ డిమాండ్స్ ఫర్ ఇంక్రీజ్డ్ సెంట్రల్ ఎయిడ్. అంటే ఏంటంటే మనం ఇందాక దాకా ఏం మాట్లాడుకున్నాము? ఎన్డీఏలో ఎలియన్సెస్గా ఉన్న క్రూషియల్ సపోర్ట్ ఇచ్చింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, బీహార్ నితీష్ కుమార్. ఇక్కడ దాకా స్టోరీ చాలా బాగా తెలుసు. ఈ సెంటెన్స్లో ఏమంటున్నాడంటే ఇదే 2 పార్టీలు టీడీపీ అండ్ జనతాదళ్ అని చెప్పుకున్న ఈ 2 పార్టీలే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇదే నరేంద్ర మోడీకి, ఇదే ఎన్డీఏకి ఎగెయినిస్ట్గా మాట్లాడారు. నరేంద్ర మోడీ చేస్తున్న పనులు కొన్ని సెక్యులర్గా లేవు, నరేంద్ర మోడీ చేస్తున్న కొన్ని నాన్ సెక్యులర్గా బిహేవ్ చేస్తున్నాడు, కాబట్టి మేము ఎలియన్స్ నుంచి బయటకు వస్తున్నామని డైరెక్ట్గా ఈ 2 పార్టీలే చెప్పారు. అట్ ద సేమ్ టైం కొన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన సెంటర్ ఫండ్ ఇవ్వట్లేదు, చేయాల్సిన సపోర్ట్ కూడా చేయట్లేదని ఈ 2 పార్టీలే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఎన్డీఏ లేదా నరేంద్ర మోడీకి ఎగెయినిస్ట్గా ఉన్న ఈ 2 పార్టీలే ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ఎలియన్స్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేశాయి అంటున్నాడు. అంటే దిస్ సెంటెన్స్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్. ఇంకా సింప్లిఫై చేయాలంటే ఏ 2 పార్టీలు అయితే ఒకప్పుడు నరేంద్ర మోడీకి ఎగెయినిస్ట్గా మాట్లాడాయో అవే 2 పార్టీలు ఇప్పుడు నరేంద్ర మోడీకి సపోర్ట్ ఇవ్వడం గమనార్థం అంటాం కదా, అలా అనమాట. ఇక్కడ ఒక వొకాబులరీ ఉంది, అదేంటంటే సెవర్డ్ అన్నారు. సెవర్డ్ అంటే బ్రేక్, ఎండ్. కొంతకాలం క్రిందట ఈ 2 పార్టీలు ఎన్డీఏతో రిలేషన్ని ఎండ్ చేసాయి. లాంగ్ స్టాండింగ్ టైస్ అంటే చాలా ఇయర్స్ పాటు ఎన్డీఏతో కలిసి ట్రావెల్ చేసినా కూడా కొన్ని రీజన్స్ వల్ల ఆ రిలేషన్ని బ్రేకప్ చేసుకున్నాయి. ఏ రీజన్స్ వల్ల ఎన్డీఏతో గొడవ పెట్టుకున్నారు చెప్పండి? నరేంద్ర మోడీ నాన్ సెక్యులర్గా ప్రవర్తిస్తున్నాడు అన్నది ఒక రీజన్ అయితే, ఇంకొక రీజన్ సెంట్రల్ గవర్నమెంట్స్ కొన్ని స్టేట్స్కి అన్యాయం చేస్తుందన్న రీజన్తో. సో ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ కదా. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. ఏమన్నాడో చూద్దాం, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. బీహార్ హ్యాస్ నౌ రిసీవ్డ్ ద లార్జెస్ట్ చంక్ విత్ అవుట్లేస్ వర్త్ 59,000 crore. ఇది చాలా చిన్న సెంటెన్స్. బీహార్కి లార్జెస్ట్ చంక్ వచ్చింది బడ్జెట్లో. సార్ లార్జెస్ట్ చంక్ అంటే ఏంటి? చంక్ అంటే ఏం లేదు, లార్జెస్ట్ పోర్షన్. టోటల్గా వచ్చిన బడ్జెట్లో బీహార్కి చాలా పెద్ద మొత్తం అంటాం, లేదంటే మేజర్ పార్ట్ అంటాం కదా, అలా అనమాట. 59,000 crore rupees వచ్చింది బీహార్కి. దేనికోసం అంటే అవుట్లేస్ కోసం. దీస్ ఇంక్లూడ్ 59,000 crores దేనికోసం ఇచ్చారు?
రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవుట్లేస్ 26,000 crore. అలాగే కొన్ని ఇంపార్టెంట్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్కి సంబంధించి 21,000 crores ఇచ్చారు. ఇక 11,000 crores దేనికి ఇచ్చారంటే ఇరిగేషన్ కోసం ఇచ్చారు. అలాగే ఫ్లడ్ మిటిగేషన్ కోసం ఇచ్చారు. మిటిగేషన్ అంటే వరదల్ని తగ్గించడం, మిటిగేట్ అంటే ఏంటి, రెడ్యూస్. సో బీహార్కి టోటల్ అమౌంట్ ఎంత వెళ్ళింది, 59,000 crore. ఆ 59,000 crore అగ్రికల్చర్ కోసం కొంత ఇచ్చారు, ఫ్లడ్స్ తగ్గించడానికి మరికొంత ఇచ్చారు, రోడ్స్ కోసం మరికొంత ఇచ్చారు, పవర్ ప్లాంట్ కోసం మరికొంత ఇచ్చారు. టోటల్గా తీసుకుంటే బీహార్ గాట్ 59,000 crore. ఇది బీహార్కు సంబంధించి. అలాగే మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏంటో చూద్దామా. వైల్ చంద్రబాబు నాయుడు హ్యాడ్ బీన్ మోర్ వొషీఫెరస్, ఇది కూడా ఒక వొకాబులరీ. చంద్రబాబు నాయుడు హ్యాడ్ బీన్ మోర్ వొషీఫెరస్ దాన్ కుమార్ అంటే ఎవరు, నితీష్ కుమార్, విత్ హిస్ డిమాండ్స్ ఫర్ అసిస్టెన్స్ వర్త్ 1 lakh crore. నితీష్ కుమార్ బలంగా మోడీని సపోర్ట్ కోరుకున్నాడు. మరి మేము మీకు సపోర్ట్ చేశాం కదా, మీరు మాకు బడ్జెట్లో సపోర్ట్ చేయండి అని. నితీష్ కుమార్ ఎంత బలంగా అయితే ఫైట్ చేశాడో, నితీష్ కుమార్ కంటే ఇంకా ఎక్కువ బలంగా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశాడు మోడీని. ఏమని అంటే, మీరు బీహార్కి ఇచ్చినట్టు 59,000 crore ఇస్తే కాదు, మాకు 1 lakh crore కావాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారట. విత్ హిస్ డిమాండ్స్ ఫర్ అసిస్టెన్స్ విత్ 1 lakh crore. The cornerstone outline in the budget was a facilitation of special financial support of 15,000 crore for the development of new state capital ఏంటమ్మా, అమరావతి. చంద్రబాబు నాయుడు డిమాండ్కి చాలా పాజిటివ్ రెస్పాన్సే వచ్చిందని చెప్పచ్చు. ఆ రెస్పాన్స్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ తన బడ్జెట్లో ఏం చేసిందంటే, మిగిలిన విషయాలన్నీ ఎలా ఉన్నా కూడా స్టేట్కి క్యాపిటల్ లేదు చాలా ఇయర్స్ నుంచి, కాబట్టి అమరావతి అనే క్యాపిటల్ కోసం మేము మీకు చాలా సపోర్ట్ చేస్తున్నామని చెప్పారు. ఎంతమ్మా, ఆల్మోస్ట్ లైక్ 15,000 crore rupees మేము అమరావతి క్యాపిటల్ కోసం మేము మీకు శాంక్షన్ చేస్తున్నాం. అంటే క్యాపిటల్ బిల్డింగ్ కోసం, క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం 15,000 crore rupees సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో ఇదంతా ఏంటంటే బీహార్కి ఎంత అమౌంట్ వచ్చింది, దేనికోసం ఇచ్చారు, అలాగే ఆంధ్రప్రదేశ్కి ఎంత అమౌంట్ ఇచ్చారు బడ్జెట్లో అని క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇప్పటిదాకా చూసిన దాంట్లో ఏవైతే వొకాబులరీ ఉన్నాయో, నేను ఆ వొకాబులరీ అన్ని క్లాస్ ఎండింగ్లో నేను మళ్ళీ మీకు రివైజ్ చేస్తూ చెప్తాను. సో డోంట్ వరీ. ఇక్కడ ఒక వొకాబులరీ వచ్చింది చూడండి, ఫెసిలిటేట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ ఫెసిలిటేట్? ఫెసిలిటేట్ చేయడం అంటే దేన్నైనా ఆర్గనైజ్ చేయడం, కోఆర్డినేట్ చేయడం అంటాం కదా, అలా అనమాట. హెల్ప్ అని కూడా అనొచ్చు. ఇక ఈ పారాగ్రాఫ్లో లాస్ట్ సెంటెన్స్ చూద్దామా. వైల్ నిర్మలా సీతారామన్ ప్రామిస్డ్ టు hasten the completion of the Polavaram project to ensure food security of the nation, budget documents don't mention concrete outlays. ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ కాసేపు పక్కన పెట్టి ఇందాక దాకా చూస్తే ఏమర్థమైందో చెప్పండి. ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్ బిల్డింగ్ కోసం 15,000 crore సపోర్ట్ చేస్తామని చెప్పారు, అక్కడి దాకా సరిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్ అనగానే ఈ మధ్యకాలంలో మనం డిబేట్ అంతా కూడా పోలవరం ప్రాజెక్ట్. మరి ఆ పోలవరం ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఏమైనా ఇచ్చిందా అంటే, ఇక్కడ మాట అన్నారు చూడండి. ఫినాన్స్ మినిస్టర్ సీతారామన్ ఏం చెప్పిందంటే, పోలవరం ప్రాజెక్ట్ త్వరగా కంప్లీట్ అవ్వడానికి మేము ఎప్పుడు కూడా మీకు సపోర్ట్గా ఉంటామన్నారు. అలా అన్నారే కానీ ప్రాక్టికాలిటీలో, రియాలిటీలో ఎంత అమౌంట్ ఇచ్చారు అన్నది క్లారిటీగా మెన్షన్ అయితే చేయలేదట. సో హేస్టన్ అంటే ఏంటంటే ప్రాసెస్ని వేగవంతం చేయడం, స్పీడప్ ద ప్రాసెస్ అంటాం, ప్రాసెస్ని వేగవంతం చేయడం. పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి మా తరపున మీకు ఎప్పుడూ సపోర్ట్ ఉంటుంది, అది త్వరగా కంప్లీట్ అవ్వడానికి మేము కూడా మీతో పాటు సపోర్ట్ చేస్తామన్నారే తప్ప, అంటే మాటలకే పరిమితం అయ్యారు కానీ ఆన్ డాక్యుమెంట్ ఆ డేటా ఇది కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు అంటున్నారు. కాంక్రీట్ అంటే క్లియర్గా బలంగా డేటా బడ్జెట్లో అయితే పోలవరం ప్రాజెక్ట్ కోసం మెన్షన్ చేయలేదు అంటున్నారు. ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ సెక్యూరిటీ చాలా అవసరం. ముఖ్యంగా ఇండియాలోనే ఈ పోలవరం ప్రాజెక్ట్ వల్ల చాలా హెల్ప్ అవుతుంది, ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్. సో ఇదంతా కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే నేను ఏం చేస్తానంటే సెకండ్ ప్యాసేజ్లోకి వెళ్ళే ముందు, బిఫోర్ ఐ మూవ్ ఆన్ టు ద సెకండ్ ప్యాసేజ్, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ని జస్ట్ ఒక్కసారి బ్రీఫ్ అప్ చేస్తాను. జిస్ట్ ఆఫ్ ద ఆర్టికల్స్, జిస్ట్ ఆఫ్ ద సెంటెన్సెస్ చెప్తాను. ఫస్ట్ సెంటెన్స్ ఏమన్నారంటే, చాలా బడ్జెట్స్ లాగే గతంలో కొత్తగా వచ్చిన బడ్జెట్ కూడా అలాగే ఉంది అన్నారు. అంటే ఎలా ఉంది?
ఇది ఎకానమీ కంటే పాలిటిక్స్కి ఎక్కువ దగ్గరగా ఉన్న బడ్జెట్ అని ఒక సెటైర్ వేశారు. సెకండ్ సెంటెన్స్ ఏమన్నారు? 9 ప్రయారిటీస్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్కి బీహార్కి మాత్రం ఫుల్ హ్యాపీ అన్నారు. ఈ 2 స్టేట్స్కి బడ్జెట్లో చాలా ఇంపార్టెంట్ సపోర్టివ్ మెజర్స్ ఉన్నాయన్నారు. ఇక థర్డ్ సెంటెన్స్ ఏమన్నారు? ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు, బీహార్ నితీష్ కుమార్ ఎన్డీఏకి చాలా సపోర్ట్ చేశారు కాబట్టి రిటర్న్ గిఫ్ట్గా వాళ్ళకి సపోర్ట్ దొరికిందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి? ఈ 2 పార్టీలే ఒకప్పుడు ఎన్డీఏకి అగెయినిస్ట్గా ఉన్నాయనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అన్నారు. ఇక తర్వాత చూసినట్టయితే ఏ స్టేట్కి ఎంతెంత బడ్జెట్ వచ్చిందో చూసాము. బీహార్కి ఎంత వచ్చిందో చూసాము. ఏపీకి ముఖ్యంగా క్యాపిటల్ బిల్డింగ్ కోసం 15,000 crores ఇచ్చారన్న విషయం చూసాం. బట్ పోలవరంకి సంబంధించి మాత్రం క్లియర్గా మెన్షన్ చేయలేదు అన్నారు. ద డాక్యుమెంట్స్ డోంట్ మెన్షన్ కాంక్రీట్ అవుట్లైన్స్, అంటే వాళ్ళు మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ మాత్రం క్లియర్గా లేవు అన్నారు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి. ఓకేనమ్మా, అక్కడితో ఈ ఆర్టికల్లో మనకి ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్ కంప్లీట్ అయింది. ఫస్ట్ పారాగ్రాఫ్ కొంచెం టైం పడుతుంది, కానీ సెకండ్ పారాగ్రాఫ్ చాలా ఈజీగా ఉంటుంది. చూద్దామా? ఫస్ట్ సెంటెన్స్ కేర్ఫుల్గా అందరూ కూడా ఫాలో అవ్వండి. ఇక్కడ స్టార్ట్ అయిన సెంటెన్స్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది. ఏమన్నారో చూద్దాం. బోత్ స్టేట్స్ హ్యావ్ అన్సస్టైనబుల్ పబ్లిక్ డెట్స్ ఆఫ్ అబౌట్ 1/3, దట్ ఈస్ ద డెట్ టు జీడిపి రేషియో, అండ్ బోత్ డిజర్వ్ ద స్పెషల్ అటెన్షన్ దే హ్యావ్ రిసీవ్డ్. ఇక్కడ మళ్ళీ బోత్ స్టేట్స్ అన్నాడంటే ఏంటా 2 స్టేట్స్ చెప్పండి? మనం ఇందాక నుంచి మాడుకుంటుంది ఆంధ్రప్రదేశ్, బీహార్. ఏదేమైనా కూడా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్? ఈ సెంటెన్స్లో మీకు ఎకానమీకి సంబంధించిన టర్మినాలజీ కొన్ని వచ్చాయి. మనం వాటిలోకి వెళ్ళొద్దు, ఇంగ్లీష్కి మాత్రమే కన్ఫైన్ అవుదాము. ఆంధ్రప్రదేశ్కి అలాగే బీహార్కి చాలా సపోర్ట్ అయితే వచ్చింది కదా. బట్ సపోర్ట్ రావడం అనేది హ్యాపీయే. లాజికల్గా ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్కి బీహార్కి నిజంగా ఈ సపోర్ట్ అవసరం ఉందా అంటే 100% అవసరం ఉందంటున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అయినా బీహార్ అయినా కూడా అప్పుల్లో కూరుకుపోయాయి. అంటే ఈ 2 రాష్ట్రాలకి కూడా చాలా ఫినాన్షియల్ క్రైసిస్ ఉందంట. కాబట్టి చాలా అప్పులు ఉన్న ఈ 2 రాష్ట్రాలకి బడ్జెట్లో సపోర్ట్ రావడం హ్యాపీ న్యూసే కదా అంటున్నాడు. మనం కూడా ఈ సెంటెన్స్కి కాదనలేము. బికాస్ వీ ఆల్సో షుడ్ అగ్రీ టు ద ఫ్యాక్ట్ దట్ డెఫినెట్లీ బోత్ ద స్టేట్స్ ఆంధ్ర అండ్ బీహార్ డిజర్వ్ ద సపోర్ట్ విచ్ వాస్ గివెన్ ఇన్ ద బడ్జెట్. మనం కాదనలేం కదా. ఇక్కడ అన్సస్టైనబుల్ అంటే యాక్చువల్గా ఏంటంటే బలహీనమైన అంట. మనం సస్టైనబుల్ అంటే బలమైన, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా తట్టుకోగలగడం. అన్సస్టైనబుల్ అంటే వీక్ అన్న మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్. కానీ బట్ బై మేకింగ్ పీస్ మీల్ ఎలొకేషన్స్ ఫర్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ యాజ్ ఫర్ ద ముంబై మెట్రో రైల్ అండ్ బై ఇగ్నోరింగ్ అదర్ సిమిలర్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండ్స్ in opposition ruled states like for example Chennai's metro rail in Tamil Nadu and Kerala's port are examples. Sitharaman has failed to provide a fair and equitable distribution of the union finances. This is the oxygen of the entire article. ఈ రోజు టోటల్ ఆర్టికల్లో దిస్ సెంటెన్స్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ ఒక్క సెంటెన్స్ చదివితే చాలు మనకి టోటల్ ఆర్టికల్ అర్థమైపోతుంది అనమాట. ఈ సెంటెన్స్ వీలుంటే ఒకసారి మీరు వీడియో వెనక్కి ప్లే చేసుకుని మళ్ళీ చూడండి. దిస్ సెంటెన్స్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. నేను దీన్ని బ్రీఫ్గా చెప్తాను. ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఆల్రెడీ అప్పుల్లో ఉన్న 2 రాష్ట్రాలకి బడ్జెట్లో ఇంత సపోర్ట్ ఇవ్వడం ఖచ్చితంగా హ్యాపీ న్యూసే, నో డౌట్. కానీ ఎలా అయితే అప్పుల్లో ఉన్న ఈ 2 రాష్ట్రాలకి ఫినాన్స్ మినిస్టర్ సపోర్ట్ చేస్తూ బడ్జెట్లో వాళ్ళకి సపోర్టివ్ మెజర్స్ ఇచ్చారో, ఇండియాలో ఇంకా చాలా స్టేట్స్ ఆంధ్రప్రదేశ్, బీహార్ కంటే ఇంకా దారుణమైన పొజిషన్లో ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ అదర్ స్టేట్స్ విచ్ ఆర్ ఆల్సో ఇన్ ద ఈక్వల్లీ సిమిలర్ సిచ్యువేషన్. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాలు ఇంకా చాలా ఉన్నాయి. మరి ఆ రాష్ట్రాలన్నింటినీ పక్కన పెట్టేసి వాటిని పట్టించుకోకుండా ఈ 2 స్టేట్స్నే పట్టించుకున్నారు. ఎందుకలాగా మనకి తెలుసు. ఎందుకలాగా? ఈ 2 స్టేట్స్ బీజేపీకి సపోర్ట్ చేసే కాబట్టి, మిగిలిన స్టేట్స్లో అపోజిషన్ అంటే యాంటీ బీజేపీ పార్టీలు గవర్నమెంట్గా ఉన్నాయి కాబట్టి. ఎప్పుడైతే పాలిటిక్స్ని ఎకానమీలో ఇన్వాల్వ్ చేశారో అక్కడే ఫినాన్స్ మినిస్టర్ ఫెయిల్ అయ్యారు. ఎందులో ఫెయిల్ అయ్యారు? సమన్యాయం చేయడంలో ఫెయిల్ అయ్యారు. చూడండి, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. ఒక హెడ్ ఆఫ్ ద నేషన్గా ఉన్న ప్రైమ్ మినిస్టర్ కానీ, ఫినాన్స్ హెడ్గా ఉన్న ఫినాన్స్ మినిస్టర్ కానీ పాలిటిక్స్
సపరేట్ చేసుకుంటాం. ఎకానమీకి వచ్చేటప్పటికి ఇండియా అనేది ఒకటే కనిపించాలి. కానీ ఈ బడ్జెట్లో ఒకటి క్లియర్గా ఏమర్థమైంది, బీజేపీ సపోర్ట్ చేస్తున్న స్టేట్స్కి ఏమో బడ్జెట్ చాలా పాజిటివ్గా ఉంది. బీజేపీ లేని స్టేట్స్ లేదా యాంటీ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్న స్టేట్స్కి అసలు బడ్జెట్లో ఏమాత్రం పట్టించుకోలేదు. ఇది నిర్మలా సీతారామన్ యొక్క ఫెయిల్యూర్ని రిఫ్లెక్ట్ చేస్తుంది అంటున్నాడు. ఒక ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న ఆ పర్సన్ సమన్యాయం చేయాలి, ఫెయిర్ అండ్ ఈక్విటబుల్గా ఫండ్స్ని పంచాలి. కానీ పాలిటిక్స్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేయడం చాలా దారుణమని ఈ సెంటెన్స్ చెప్పాడు. ఇప్పుడు మీరు అడగచ్చు, సార్ ఏ స్టేట్స్ని నెగ్లెక్ట్ చేశారు బడ్జెట్లో, ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఏమైనా పట్టించుకోకుండా ఉన్నారా అంటే ఎగ్జాంపుల్స్ వాడే చెప్పాడు. ముంబై మెట్రో రైల్కి ఇవ్వాల్సిన సపోర్ట్ అసలు బడ్జెట్లో ఇవ్వలేదట. అదేవిధంగా చూడండి, చెన్నై మెట్రో రైల్ అసలు బడ్జెట్లో దాని గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదట. అలాగే కేరళకు సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ గురించి కూడా బడ్జెట్లో మెన్షన్ చేస్తారని కేరళ వాళ్ళు అనుకున్నారు. కానీ కేరళకి సంబంధించిన ఈ పర్టికులర్ పోర్ట్ గురించి అసలు ఏది కూడా బడ్జెట్ మెన్షన్ చేయకపోవడం ఏ విషయాన్ని ప్రూవ్ చేసిందంటే ఫినాన్స్ మినిస్టర్ బడ్జెట్ చేసేటప్పుడు పాలిటిక్స్ ప్లే చేశారు అని క్లియర్గా అర్థమైందని ఈ సెంటెన్స్ చెప్తున్నాడు. క్లియర్గా అర్థమైంది అందరికీ కూడా. ఇది కొంచెం లెందీ సెంటెన్స్ అవ్వడం వల్ల మనం చదివేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వెన్ యూ రీడ్ ద న్యూస్ పేపర్ ఆర్టికల్స్, ఎస్పెషల్ ఎడిటోరియల్స్, ప్రతి సెంటెన్స్ మీరు లోతుగా స్టడీ చేయండి, ఇన్ డీటెయిల్డ్గా స్టడీ చేయండి. అర్థమైందని కంగారు పడకండి. పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం ఏమంటాము, కాంప్రహెండింగ్ స్కిల్స్ అంటాము, రైట్? ఇక్కడ ఇందులో పెద్దగా వొకాబులరీ ఏమీ లేవని చెప్పచ్చు. ఇక్కడ ఒక వొకాబులరీ ఉంది, ఏంటంటే పీస్ మీల్ ఎలొకేషన్స్ అన్నారు. ఇక్కడ ఒక వొకాబులరీ వచ్చింది, పీస్ మీల్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ పీస్ మీల్? పీస్ మీల్ అంటే ఇష్టం వచ్చినట్టు అనొచ్చు, లేదంటే ముక్కలుగా అంటాం మనం, పీసెస్గా అంటాం మనం, లేదంటే సిస్టమేటిక్గా కాకుండా. ఇప్పుడు ఏదైనా ఒక పని మనం పద్ధతిగా సిస్టమేటిక్గా చేస్తే అది సిస్టమేటిక్ అంటాం. దానికి ఆపోజిట్ ఏంటి, పీస్ మీల్ అంటే ఒక ప్లానింగ్, ఒక పద్ధతి లేకుండా ముక్కలు ముక్కలుగా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా, ఇలా అర్థం వస్తుంది. దాట్స్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ పీస్ మీల్. ఓకేనా? ఇక తర్వాత సెంటెన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాము, కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ సెంటెన్స్ ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి. ఓకే, while the debt ridden and poorer regions of the country rightly deserve greater attention, ignoring states that generate the most revenue for the union runs the risk of slowing down development that has acquired critical mass to enable these states to become global economic powerhouses. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సెంటెన్స్. మీరు ఇటువంటి సెంటెన్సెస్ని 2-3 సార్లు అయినా చదవండి. ట్రై టు గెట్ ద పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్. ఒక్కసారి నేను మళ్ళీ సెంటెన్స్ చదువుతున్నాను, మీరు కూడా వీడియో పాజ్ చేసుకుని ఈ సెంటెన్స్ అర్థమైందా లేదా చెక్ చేసుకోండి. వైల్ ద డెట్ రిడన్ అండ్ పూరర్ రీజియన్స్ ఆఫ్ ద కంట్రీ రైట్లీ డిజర్వ్ గ్రేటర్ అటెన్షన్, ignoring states that generate the most revenue for the union runs the risk of slowing down development that has acquired critical mass to enable these states to become global economic powerhouses. Wow, what a beautiful sentence this is. Maybe in today's article, this is my most favorite sentence. Okay, మరి ఎలా సార్ ఇంత లెందీ సెంటెన్సెస్ ఉన్నప్పుడు మాకు ఎలా అర్థమవుతుందంటే, బ్రేక్ ద సెంటెన్స్ ఇంటూ పార్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ చూద్దాం. While the debt-ridden and most poorer regions of the country rightly deserve greater attention అంటే అర్థం ఏంటంటే, తప్పు లేదు, ఆంధ్రప్రదేశ్, బీహార్ లాంటి అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయడం తప్పు లేదు, ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. కానీ ఏ రాష్ట్రాల నుంచి అయితే కేంద్ర ప్రభుత్వానికి చాలా ఎక్కువ ఫండ్స్ వెళ్తాయో అటువంటి రాష్ట్రాలను అసలు పట్టించుకోకపోవడం తప్పు అంటున్నాడు. అంటే ఇండియాలో కొన్ని స్టేట్స్ ఉన్నాయి, ఆ స్టేట్స్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ఫండింగ్ వస్తుంటుంది ట్యాక్సెస్ రూపంలో. ఏ స్టేట్స్ వల్ల అయితే సెంట్రల్ గవర్నమెంట్కి చాలా ఎక్కువ ఫండ్స్ వస్తాయో ట్యాక్సెస్ రూపంలో, అటువంటి స్టేట్స్ని కూడా పట్టించుకోకుండా అసలు బడ్జెట్లో వాటి గురించి ఎక్కడ మెన్షన్ చేయకపోవడం చాలా రాంగ్ అంటున్నాడు.
అదేమన్నాడు చూడండి, మోస్ట్ రెవెన్యూ వచ్చే స్టేట్స్కి అసలు బడ్జెట్లో ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం చాలా తప్పు అంటున్నాడు. అలా చేయడం వల్ల ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఏ స్టేట్స్ వల్ల అయితే ఎక్కువ ఫండింగ్ ట్యాక్సెస్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుందో ఆ స్టేట్స్ని ఇప్పుడు నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఆ స్టేట్స్కి బర్డెన్ పెరుగుతుంది. అంటే త్వరగా డెవలప్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది, బర్డెన్ పెరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాస్ అన్నాడు. మాస్ అంటే బరువు. ఇప్పుడు నేను ఫాస్ట్గా పరిగెట్టాలి, నా చేతుల్లో ఏమీ లేకపోతే ఫాస్ట్గా పరిగెడతాను. నా చేతిలో ఒక బరువైన బ్యాగ్ ఉందనుకోండి, నేను స్లోగా పరిగెడతాను. ఇంకా బరువైన బ్యాగ్ ఉంటే ఇంకా స్లోగా పరిగెడతాను. అలాగా ఆల్రెడీ లాసెస్లో ఉన్న స్టేట్స్కి సపోర్ట్ చేయడం అయితే తప్పు లేదు, సపోర్ట్ చేయాలి. కానీ ఏ స్టేట్స్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి చాలా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయో ఫండింగ్ రూపంలో, అటువంటి స్టేట్స్ని కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఆ స్టేట్స్కి ఫాస్ట్గా డెవలప్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల ఏమవుతుంది, చాలా రిస్క్లో పడతాయి. ఎందుకంటే ఆ స్టేట్స్కి భవిష్యత్తులో డెవలప్మెంట్ అయ్యే ఛాన్స్ తగ్గిపోతుంది, అవి చాలా రిస్క్లో పడతాయి. అంటే పవర్ హౌసెస్గా, గ్లోబల్ ఎకనామిక్ పవర్ హౌసెస్గా మారే అవకాశం ఉన్న రాష్ట్రాలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన ఈ తప్పు వల్ల, అంటే బడ్జెట్లో వాటి గురించి ఎక్కడ మెన్షన్ చేయకపోవడం వల్ల భవిష్యత్తులో పవర్ హౌసెస్గా మారే టాలెంట్ ఉన్న రాష్ట్రాలు కూడా పవర్ హౌసెస్గా మారకుండా ఇంకా వీక్ అయిపోతాయి కదా అంటున్నాడు. సో ఇన్ ఏ వెరీ నట్షెల్ మేనర్ ఐ విల్ టెల్ యూ ద సేమ్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్. What happened was central government ignored the states which have been actually contributing a lot to the union government through taxes. But unfortunately, central government in the recent budget has ignored those states. So now what happens is, these are the states which actually have the caliber to become economic powerhouses. But now for the fact that because of the budget which ignored these states which actually deserve to be economic powerhouses may not become the powerhouses, and their development also is at risk. It is at a stake. Okay, last sentence koddamu emannadu okkasari chuddama. Let's come to the last sentence. As they have begun, emannadu chudandi, as they have begun attracting cutting edge technology, as they have begun attracting cutting edge technology, corporates, talent, and creating the required research and development base to house next generation industries on energy transition, automobiles, artificial intelligence, mobile and semiconductors, the industrially and socio-economically advanced states to need a helping hand. What is the meaning of the sentence? Same. ఆంధ్రప్రదేశ్ బీహార్కి సపోర్ట్ చేయడం తప్పు కాదు, కానీ ఏ స్టేట్స్ అయితే ఆల్రెడీ కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాయో వాటిని పట్టించుకోకపోవడం వల్ల కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్న ఈ స్టేట్స్ ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళే ఛాన్స్ కోల్పోయి అవి ఇంకా వెనక్కి వెళ్ళిపోతాయి కదా. మరీ ముఖ్యంగా డెవలపింగ్ ఫేజ్లో ఉన్న ఈ స్టేట్స్ ఇప్పుడు బడ్జెట్ లేకపోవడం వల్ల డెవలపింగ్ పొజిషన్లో ఉన్న ఈ స్టేట్స్ ఇంకా వెనక్కి వెళ్ళిపోతాయి తప్ప ముందుకు వెళ్ళవు కదా. అటువంటి డెవలపింగ్ పొజిషన్లో ఉన్న స్టేట్స్కి కూడా హెల్పింగ్ హ్యాండ్ కావాలి కదా. అంటే బడ్జెట్లో వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. ఎందుకంటే ఆల్రెడీ ఇవి మంచి పొజిషన్లో ఉన్నాయి, ఎన్నో రంగాల్లో ఇవి మంచి పొజిషన్లో ఉన్నాయి. ఆల్రెడీ ఈ స్టేట్స్ అట్రాక్ట్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ, అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఈ రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ లాంటి స్టేట్స్ తీసుకుంటే అక్కడ మనకి హైదరాబాద్ హైటెక్ సిటీ లాంటివి ఉన్నాయి కాబట్టి కార్పొరేట్ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఆల్రెడీ కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్న ఈ స్టేట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఇవి వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా. ఎందుకంటే ఆల్రెడీ ఇవి కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కానీ, మొబైల్ ఇండస్ట్రీలో కానీ, ఆటోమొబైల్స్ కానీ, ఎనర్జీలో కానీ ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్డ్ స్టేట్స్గా ఉన్న ఈ స్టేట్స్కి బడ్జెట్ అస్సలు ఇవ్వకపోవడం వల్ల అవి వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక రకంగా వీటిని డిస్కరేజ్ చేస్తున్నా కదా అంటున్నారు. సో ద హోల్ ఆర్టికల్ ఇన్ ఏ నట్షెల్ హ్యాస్ 3-4 పాయింట్స్. పాయింట్ నెంబర్ 1, గతంలో ఎన్నో బడ్జెట్లు చేసిన తప్పే ఈ బడ్జెట్ కూడా చేసింది. ఏంటది? పాలిటిక్స్ని ఎకానమీలో కలిపింది. నెంబర్ 2,
ఆంధ్రప్రదేశ్కి బీహార్కి చాలా సపోర్ట్ చేస్తూ ఈ బడ్జెట్ అయితే వచ్చింది. బట్ దాని వెనుకున్న రీజన్ పొలిటికల్ రీజన్ కాబట్టి ఫినాన్స్ మినిస్టర్ ఈ విషయంలో ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రిసోర్సెస్ విషయంలో హీ హాస్ ఫెయిల్డ్ అట్టర్లీ అని ఓపెన్గానే చెప్పాడు. నెంబర్ 3, అలానే ఆంధ్రాని బీహార్ని మనం బ్లేమ్ చేయకూడదు. వాటికి అవసరం కాబట్టి సపోర్ట్ చేయాలి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ ది అదర్ స్టేట్స్ విచ్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఏ లాట్ ఆఫ్ ట్యాక్సెస్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. మరీ ముఖ్యంగా కొంచెం డెవలపింగ్ సిచ్యువేషన్లో ఉన్న ఇటువంటి స్టేట్స్కి బడ్జెట్ ఇవ్వకపోతే అవి ఇంకా వెనక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా తీసుకుంటే ఈ ఆర్టికల్ మొత్తంగా ఒకే ఒక పాయింట్ మీద ఈ ఆర్టికల్ కనిపించింది. ఏంటది అంటే ఫినాన్స్ మినిస్టర్ హ్యాస్ అట్టర్లీ ఫెయిల్డ్ టు మెయింటైన్ ద ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిసోర్సెస్, ద ఫండ్స్. ఓకేనా? ప్రతి సెంటెన్స్ కూడా మీరు క్లియర్గా చదివి క్రిస్టల్ క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ప్రతి సెంటెన్స్ని కూడా చూసుకోండి. ఇప్పుడు ఈరోజు ఈ వొకాబులరీ ఏవైతే ఈ ఆర్టికల్లో వచ్చాయో ఒకసారి మనం సపరేట్గా వాటిని స్టడీ చేయడానికి ట్రై చేద్దాము. ఎవ్రీబడి కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. టుడేస్ వొకాబులరీ ఆఫ్ ద డే ఒకసారి చూద్దామా? ఒకసారి మనం టుడేస్ వొకాబులరీ ఆఫ్ ద డే చూద్దామా? వొకాబులరీ ఆఫ్ ద డే అంటే ఈరోజు మనం ఈ ఆర్టికల్లో వచ్చిన వర్డ్స్ ఒకసారి మనం మళ్ళీ అబ్జర్వ్ చేద్దాము. కేర్ఫుల్గా ఫాలో అవ్వండమ్మా. వీలుంటే రన్నింగ్ నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి. ఇందులో మనకి స్టార్టింగ్ చూసినట్టయితే వీ హ్యాడ్ ఎ వర్డ్ కాల్ బూస్ట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ బూస్ట్? సపోర్ట్, ఎంకరేజ్. బూస్ట్ ఈజ్ ఎ వర్బ్, దాన్ని మనం వర్బ్గా వాడతాం. ఐల్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. యువర్ సజెషన్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్. ఈజీ. సెకండ్ వొకాబులరీ డెల్వ్. నేను చెప్పాను దేని గురించి అయినా లోతుగా ఆలోచించండి. ప్రిపోజిషన్ చెప్పిన ఐ హ్యావ్ ఎ హ్యాబిట్ ఆఫ్ డెల్వింగ్ ఇన్ టు ఎవ్రీ మ్యాటర్ ఇన్ మై బిజినెస్. డెల్వింగ్ ఎట్, డెల్వింగ్ ఇన్ టు అంటే స్టడీ డీప్లీ. థర్డ్ వన్ అట్ లెంత్, సుదీర్ఘంగా. లాస్ట్ ఈవినింగ్ I had a discussion with my uncle on my business at length. At length అనేది ఒక ఇడియంగా చెప్పచ్చు, సుదీర్ఘ చర్చ. అండర్వెల్మింగ్ ఈజ్ యాంటోనిమ్ టు ఓవర్వెల్మింగ్. ఓవర్వెల్మింగ్ అంటే చాలా ఎనర్జెటిక్గా ఎగ్జైట్మెంట్తో కలిగిన. అండర్వెల్మింగ్ అంటే సాడ్, డిస్కరేజ్. దానికి చాలా సినోనిమ్స్ చెప్పచ్చు, బట్ ఇట్ అగైన్ బికమ్స్ ఏ రెగ్యులర్ వొకాబులరీ క్లాస్. కన్వీనర్షిప్ అంటే తెలుసు, పార్ట్నర్షిప్ లేదా లీడర్షిప్ అంటాము. లాంగ్ స్టాండింగ్ అంటే సస్టైనబిలిటీ. ఎండ్యూరింగ్ కెపాసిటీ అంటాం, ఎక్కువ కాలం పాటు నిలబడి ఉండడం అనమాట. ఇగ్నోర్ అంటే పట్టించుకోకపోవడం, కేర్లెస్గా ఉండడం. చంక్ ఎక్కడొచ్చిందో గుర్తుందా? ఆంధ్రప్రదేశ్ అండ్ బీహార్, మరీ ముఖ్యంగా బీహార్ హ్యాస్ గాట్ ద లార్జెస్ట్ చంక్ అన్నాం మనం, 59,000 crore rupees. కరెక్ట్. లార్జెస్ట్ చంక్ అంటే లార్జెస్ట్ పోర్షన్. మిటిగేషన్ అంటే రెడ్యూస్. డిక్లైన్ చాలా సినోనిమ్స్ చెప్పచ్చు. డిక్లైన్ అనొచ్చు, రెడ్యూస్ అనొచ్చు, మిటిగేట్ అనొచ్చు, ఎబేట్ అనొచ్చు, డిమినిష్ అనొచ్చు, డిసిలిరేట్ అనొచ్చు, డిసెండ్ అనొచ్చు. బట్ అగైన్ ఇట్ బికమ్స్ ద రెగ్యులర్ వొకాబులరీ క్లాస్ విచ్ ఐ డోంట్ వాంట్. ఇక ఫెసిలిటేట్ చేయడం అంటే చెప్పాను గుర్తుందా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఫెసిలిటేట్? ఫెసిలిటేట్ చేయడం అంటే ఏంటంటే గైడ్ చేయడం, హెల్ప్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. ఇందాక ఆర్టికల్లో ఒక ఎక్స్ట్రా వొకాబులరీ కూడా వచ్చింది, అది ఏంటంటే వొషీఫెరస్. ఇది ఎక్కడ వచ్చిందో కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు హ్యాస్ వొషీఫెరస్లీ డిమాండెడ్ 1 lakh crore rupees అన్నాడు. వొషీఫెరస్ అంటే ఏంటంటే బలంగా, స్ట్రాంగ్లీ అని రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మై బాస్ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ది ఎంప్లాయీస్ టు కమ్ ఆన్ టైమ్ వొషీఫెరస్లీ. మై బాస్ వొషీఫెరస్లీ ఇన్స్ట్రక్టెడ్ ఆల్ ది ఎంప్లాయీస్ టు కమ్ టు ద ఆఫీస్ ఆన్ టైమ్. సో వొషీఫెరస్లీ అంటే బలంగా. ద ఫార్మర్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద జస్టిస్. వొషీఫెరస్లీ అంటే బలంగా అంటాం మనం. ఓకేనా? ప్రతిరోజు మనం హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది కంపల్సరీ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ బీ జడ్జ్మెంటల్. ఒక సెంటెన్స్ అర్థమైందా లేదా అని కంగారు పడిపోకుండా పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ జరిగేదాకా చదవండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ద కంప్లీట్ పేపర్. Read one article enough, but that one article that you read should have a perfect reading and a patient reading. I hope the session is useful and wish you all the best, and keep reading English newspaper, improve your language proficiency and
కాంప్రహెండింగ్ స్కిల్స్. ఈ వొకాబులరీ కూడా రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.